వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ. ఏపీలో కౌంటింగ్ సందర్భంగా పోలీసులు అలర్ట్, ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా. నేడు రౌస్ ఎవెన్యూ కోర్టుకు కవిత, జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో హాజరు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, పెళ్లి బృందర్ ట్రాక్టర్ బోల్తా 13 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవాళ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే నెలాఖరులోనే తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ రాలేదు. జూన్ నెలాఖరు వరకు హైకోర్టుకు సెలవులు రావడంతో ఆమె ఈ నెలంతా జైల్లోనే ఉండనున్నారు. కవితతో పాటు చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను నిందితులుగా పేర్కొంటూ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేస్తున్న అనుబంధ ఛార్జిషీటును గత నెల 29న న్యాయమూర్తి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కవిత, చరణ్ ప్రీత్లు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉండడంతో వారికి న్యాయస్థానం ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను జూన్ 3న కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. అయితే కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితతో పాటు మిగిలిన వారిని ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
నైరుతి రుతుపవనాలు ఏపీలోనికి వచ్చేశాయి. రుతుపవనాల రాకతో ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారంతా సేద తీరేలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. రుతుపవనాలు వేగంగా వీచేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం సాయంత్రం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. 2-3 రోజుల్లో రుతుపవనాలు ఏపీ అంతటా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో ఇవాళ ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్ట ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రుతుపవనాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువు గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు సూచించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది కదా, పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, మనకి నైరుతి రుతుపవనాలు గత ఏడాది కంటే ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చాయి. ఇక ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా అటు కేరళ నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా రాయలసీమ వరకు చురుగ్గా కదలికలు ఉండడంతో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లా, హైదరాబాద్ లో కూడా నిన్న దాదాపు 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక జోగులాంబ, గద్వాల జిల్లా, నల్గొండ ఈ జిల్లాలలో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. ఇక ఇప్పటి నుంచి ఇక వర్షాకాలం మొదలైందన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే 2015లో ఎప్పుడో వచ్చిన ఎండలు మళ్ళీ ఈ ఏడాది మనకి అంతటి స్థాయి ఎండ తీవ్రత ఈసారి కొనసాగింది. ఇక ఇన్ని రోజులు ఎండ తీవ్రతతోటి ఇబ్బంది పడ్డ ప్రజలకి ఇక నుంచి వర్షాలు కొంత ఉపశమనం ఇస్తాయని మనము భావించవచ్చు. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పడుతుందని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. అంటే ప్రతిరోజు కూడా ఒకవేళ ఎండలు కొట్టినప్పటికీ సాయంత్రం వేళల్లో వాతావరణం మారిపోయి ఈ వర్షాలు పడుతుంటాయని కూడా వాతావరణ అధికారులు చెప్పారు. ఇక
వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణ చేరుకుంటాయి కాబట్టి ఇక మరో వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తాయి. ఇక వర్షాలతో కూడా రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ సీజన్ సంబంధించి పంటలు పండించడానికి అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ వర్షాలతోటి కొంత రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు అటు జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మొత్తాన్ని మీద మనకి ఎల్నినో ప్రభావం కాస్త లానినో వైపుగా మారిపోయి ఈసారి భారీ వర్షాలు కూడా ఉంటాయి. అదేవిధంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. మనకి గత ఏడాది వర్షాలు చూసుకుంటే సాధారణం కంటే 20% మాత్రమే ఎక్కువ వర్షాలు పడ్డాయి. దీంతో గ్రౌండ్ వాటర్ లెవెల్ అంతా కూడా దాదాపు 2 నుంచి 3 మీటర్ల లోతుకి గ్రౌండ్ వాటర్ అనేది మనకి తగ్గిపోయింది. కాబట్టి ఈసారి ఆ తగ్గిపోయిన గ్రౌండ్ వాటర్ అంతా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాజెక్టులు అన్ని కూడా ఈ వర్షాలతోటి నిండిపోయి మనకి సమ్మర్ సీజన్ లో వాటర్ నీటి ఇబ్బంది రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. విజయ్, ప్రస్తుతానికైతే వాతావరణ అధికారులు తెలిపిన ప్రకారం ఇక ఎండాకాలం ముగిసింది, వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాము. ఇక మరో వారం రోజుల తర్వాత తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు చేరుకుంటాయి. ఆ తర్వాత ప్రతిరోజు వర్షాలు కొనసాగుతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్. తెలంగాణలోని పలు చోట్ల నిన్న సాయంత్రం భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసే ఛాన్స్ ఉందని అధికారులు ముందే హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలో ఓ తాడి చెట్టుపై పిడుగుపడింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక వర్షాలు ఊపందుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు చేపట్టనున్నారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రేపే వెల్లడి కానున్నాయి. ఏపీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు కసరత్తు చేస్తున్నారు. ప్రారంభమయ్యే కౌంటింగ్కు అన్ని చర్యలు తీసుకుంటామని ఈసీఓ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది.
మధ్యాహ్నం 2-3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. అయితే వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ మొదలైంది. రేపే ఫలితాలైతే విడుదల కానున్నాయి. ఏపీలో పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రేపు కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపుకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. పోలింగ్ సందర్భంగా కొంత హింస చెలరేగినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోటీ తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా కౌంటింగ్ రోజున ఎలర్ట్ గా ఉండాలని ఇప్పటికే నిర్ణయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక కౌంటింగ్ సంబంధించి చూస్తే కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలకు సంబంధించి పోలైనటువంటి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ఈసీ విస్తృతంగా ఏర్పాటు చేసింది. ప్రతి అరగంటకు కూడా ఒక రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు ఈసీ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక అంతేకాకుండా కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా కౌంటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ లేకపోతే కౌంటింగ్ కు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు కేటాయించినటువంటి కౌంటింగ్ సెంటర్లకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మిగిలిన వారు కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నట్టు చెప్పుకోవచ్చు. విజయ్, రమేష్, అలాగే పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్ అప్పుడు భారీ భద్రత ఏర్పాటు చేశారా? మరి రౌడీ ముఖం చెలరేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలింగ్ రోజు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ప్రధానంగా పల్నాడు జిల్లాతో పాటు ఇటు అనంతపురం జిల్లాలోను అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల హింస చెలరేగింది. దీంతో పాటు ప్రకాశం జిల్లాలోను మిగిలినటువంటి కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు కూడా ఈ ఘర్షణలు కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పోలింగ్ రోజు జరిగినటువంటి ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ సందర్భంగా అలాంటి సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ఈసీ కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టడం జరిగింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత అదేవిధంగా ఆ తర్వాత కూడా హింస చెలరేగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే ర్యాలీలు కానీ లేదంటే సంబరాలను కానీ నిషేధిస్తూ ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో 25 కంపెనీల పారా మిలిటరీ బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా కౌంటింగ్ రోజు కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఈసీకి స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా అందినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా గతంలో జరిగినటువంటి పల్నాడు జిల్లా ఘర్షణ కావచ్చు, అనంతపురం జిల్లా ఘర్షణ కావచ్చు, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఈసీ కూడా భావిస్తుంది. కాబట్టి అక్కడ మాత్రం ముందుగానే భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా అవాంతరాలు సృష్టిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అవసరమైతే వారిని అరెస్ట్ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం కౌంటింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఈసీ చేసినట్టు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తామని నమ్మించి బోర్డు తిప్పేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీలో దక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే 60 మంది యువకుల వద్ద 17 లక్షల రూపాయలు తీసుకుని ఇజ్రాయెల్ దేశంలో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా ఏర్పడి
నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వ్యక్తులను కామారెడ్డిలోని కార్యాలయంలో అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి ల్యాప్టాప్, కంప్యూటర్, 2 కార్లు, సెల్ ఫోన్లు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అనే పేరు మీద బయట దేశాలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పంపించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిలో అమాయకులైన పేద ప్రజల నుంచి 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక్కరి దగ్గర దాదాపుగా 50 నుంచి 60 మంది దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి 15 నుంచి 17 లక్షల రూపాయల అమౌంట్ను మోసం చేసినారనే దరఖాస్తు రాగా మనం కేసు నమోదు చేయడం జరిగింది. మీసాల కిరణ్, విజయ్ కుమార్, తర్వాత మహమ్మద్ అలీ అని ఈ 3 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి సిరిసిల్ల, కరీంనగర్, మెట్పల్లి, నిజామాబాద్, ఆర్మూరు, కామారెడ్డి, మెదక్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ప్రజల్ని మోసం చేసి పారిపోయినారు. వీళ్ళను మనం అరెస్ట్ చేసి గౌరవనీయ న్యాయస్థానం ముందట హాజరుపడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కల్వకొండ గ్రామస్తులు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా చెల్లకూరు జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు మెగా కంపెనీ 4 రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సంస్థ గ్రామం నుంచి అధిక లోడుతో గ్రావెల్స్ను తరలిస్తోంది. ఓవర్ స్పీడ్తో వెళ్తున్న టిప్పర్ల కారణంగా గ్రామంలో దుమ్ము ధూళి ఎక్కువ అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నీటిని రహదారిపై చేరడం లేదంటూ టిప్పర్లను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ప్రధాన రహదారిపై దాదాపు 35 టిప్పర్లు నిలిచిపోయాయి. ఇప్పటికే మెగా కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్స్ తవ్వకాలు చేపడుతుందంటూ ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు కొంత అయితే తవ్వేది మాత్రం కొండంతనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు మామూలు మత్తులో ఉంటున్నారనే వాదనలు లేకపోలేదు.